వెరీ బ్యూటిఫుల్. చాలా విచిత్రం. అస్తమించే సూర్యునిలో మనం అందం చూస్తాం. మళ్ళీ రేపు ఉదయిస్తాడనే నమ్మకం ఉంటుంది కదా అత్తయ్య గారు. మరి శరీరం విడిచిన ఆత్మ మళ్ళీ ప్రాణం పోసుకోదని ఎందుకు అనుకుంటున్నావు? ఫిలాసఫీ నీకు నచ్చదు కదా, సైన్స్ చెప్పనా? సన్ రైజ్ సన్సెట్ రెండు ఆప్టికల్ ఇల్యూజన్స్, మన కంటి మాయ. యాక్చువల్లీ సూర్యుడు ఎక్కడికి వెళ్ళడు, భూమిపైన ఉన్న మనమే. ఇది ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడే సైన్స్ సబ్జెక్ట్లో మనకు తెలుసు. కానీ మనం ఇలానే ఆలోచిస్తాం. ఎందుకంటే మనిషికి పూర్తి నిజాలు అవసరం లేదు, తనకు నచ్చిన నిజాలే కావాలి. మీరు ఇంత నాలెడ్జబుల్ పర్సన్ అని ముందే తెలుసుంటే నేను వేరే ప్లాన్ వేసుకునేవాడిని. ఇంట్లో మిమ్మల్ని ఒక్కరిని కన్విన్స్ చేస్తే చాలు అందరినీ ఒప్పించవచ్చు అనుకున్నాను. ఇప్పుడు అర్థమవుతుంది, అందరినీ ఒప్పించవచ్చు కానీ మిమ్మల్ని మాత్రం. బట్ ఐఎమ్ కన్విన్స్డ్. ఆస్తులన్నింటికీ ఆయన తదనంతరం అధిపతిని నేనే. నా తర్వాత సమానంగా పిల్లలకు, మనవలకు. ఒకవేళ నువ్వు చెప్పినట్టు మనమందరూ చనిపోయి మళ్ళీ బ్రతికి రాకపోతే అప్పుడు ఇవన్నీ ఎవరికి చెందాలనేది నువ్వే డిసైడ్ చేయి. నేనెలా? ఇంటల్లుడుగా ఆ పవర్స్ నీకిస్తున్నాను. అత్తయ్య గారు, ఐ డోంట్ మీన్ దిస్. ఇప్పుడు దాకా మంచి పనులన్నీ మీ చేతుల మీదుగా జరిగాయి, కొత్తగా నేనెందుకు? ఇప్పటి వరకు ఈ చేతుల మీద మంచి పనుల కంటే పాపాలే ఎక్కువ జరిగాయి. ఇలాగే పోనీ. పాపాలా? ఇంటి అల్లుడుగా నీకు కొన్ని ధర్మాలు వర్తిస్తాయి. ఏమైనా చేయగలమేమో చూడు. యూ విల్ నో ఇట్ రైట్. ఇది ఆల్రెడీ చూసిందిగా, బంగారు కుటుంబం. వాట్? అదేంటి సిరి వీడుతూ? లాస్ట్ ఏప్రిల్ లేదుగా. ఇంకా నీ ఇన్వెస్టిగేషన్ ఆపడం లేదన్నమాట. నువ్వేనా? ఇది నేను చూడడం తప్ప, నువ్వు నాకు చెప్పకపోవడం తప్ప? ఫ్యామిలీ సీక్రెట్స్ ఫ్యామిలీలోనే ఉండాలని. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇది నా ఫ్యామిలీ మ్యాటర్ కూడా. కనీసం మీ పెద్దమ్మని చూసి నేర్చుకో. మీ పెద్దనాన్న నేను ఏదో పనులు చేసినా సపోర్ట్ చేసింది. నువ్వు ఉన్నావు, నేను మంచి చేస్తున్నా సస్పెక్ట్ చేస్తున్నావు. ఏంటి కన్నా ఇది? సరే, ఏం సపోర్ట్ చేయాలో చెప్పు. చెప్తా పదా. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ అని సిమెట్రీ దాకా తీసుకొచ్చాం. ఇంకా ఏం చేస్తాం? ఒక్కొక్కసారి సత్యం తెలుసుకోవాలంటే శవాన్ని కూడా తవ్వాల్సి ఉంటుంది. సరేరా. ఒక్క వెంట్రుక ముక్కుంటే చాలు,
డిఎన్ఏ టెస్ట్ చేయడానికి. వన్ కండిషన్, ఎలా తీసామో మళ్ళీ అలాగే బరీ చేయాలి. పైన గులాబీ మొక్క కూడా ప్లాన్ చేద్దాం. ఇది పట్టుకో. జాగ్రత్త, ఆయన మళ్ళీ అదే బాడీతో రావాలి. రాళ్ళు కూడా తీయలేదు పైన వేసిన మట్టిలో. అది మీ జాగ్రత్త. మెయిన్ గేట్ దగ్గర వేరే పార్లు ఏమన్నా చూసి వస్తావా? నువ్వే తెచ్చుకోపో. సర్లే, ఇద్దరం వెళ్ళొద్దాం పద. నాకేం భయం లేదు, ఇక్కడే ఉంటా. ఇక్కడైతే నాకు మా పెదనాన్న కూడా తోడుగా ఉంటారు. దేవుడా. సర్లే. ఎవరది? ఎవరక్కడ? రేయ్ రేయ్, నిన్నే. ఏయ్, ఎవరది? మిమ్మల్నే. హేమంత్! హేమంత్!